హాయ్ ఫ్రెండ్స్, మనం ఎస్ఎస్సిలో అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సిహెచ్ఎస్ఎల్ అంటే 12th మీద సిహెచ్ఎస్ఎల్ మీద ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే నవంబర్ 12 నుంచి నవంబర్ 30 వరకు ఉన్నాయి. ఇప్పుడు మన అడ్మిట్ కార్డ్ 12th మీద ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తీసేసి ఎస్ఎస్సి మీద కొట్టండి ఫ్రెండ్స్. ఎస్ఎస్సి కొట్టిన తర్వాత ఎస్ఎస్సి గవర్నమెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాట్స్ ఉంటాయి, వాటి మీద లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ అనేది దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అడిగిద్ది. రిజిస్ట్రేషన్ నెంబర్ 1300 లేకపోతే పాస్వర్డ్ మీరు పెట్టుకుంటారు కదా, పాస్వర్డ్ మీద సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ కూడా అంతే, చూసుకోవాలనుకుంటే మన కన్ఫర్మేషన్ కోసం ఇదిగో విద్యా @ 1230 క్యాప్ చేయడం. ఇప్పుడు ఇప్పుడు లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. నీదా కాదని ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగో అడ్మిషన్ సర్టిఫికేట్, రిజల్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ సిహెచ్ఎస్ఎల్ 2025 సర్టిఫికేట్ అని ఉంటుంది. దీని మీద గ్రీన్గా ఉంటుంది కదా, ఆ గ్రీన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, గ్రీన్గా క్లిక్ చేసిన దాని మీద ఇలా వస్తుంది, చెక్ స్టేట్ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికేట్ ఇలా వస్తుంది. దీని మీద ఎగ్జామినేషన్ ఉంది కదా, సెలెక్ట్ ఉంది. సెలెక్ట్ చేసుకుంటే ఏంటి, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే నువ్వు దేనికి అప్లై చేసావో దానికి ఉండిద్ది. సో దీని మీద క్లిక్ చేయి, అది వచ్చింది. నువ్వు ఏ ఇయర్లో అప్లై చేసావు, 2025, 24, 26 అని ఉండిద్ది. అంటే 2025 కావాలి నీకు. దీని మీద చెక్ స్టేటస్ ఉంది కదా, చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఆటోమేటిక్గా చెక్ స్టేటస్ కింద వస్తుంది. నేము, ఫాదర్ నేము, రిజిస్ట్రేషన్ నెంబర్, ఎగ్జామ్ డేటు, ఎగ్జామ్ సిటీ నేనే పెట్టుకున్న, స్లాట్ బుక్ చేసుకున్నాను. స్టేటస్ అప్లికేషన్ యాక్సెప్టెడ్. ఇప్పుడు ఉంది కదా, ఇది వచ్చిన తర్వాత ఇలా క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అడ్మిషన్ సర్టిఫికేట్ అని కొట్టాలి ఫ్రెండ్స్. ఇలా కొట్టిన తర్వాత ప్రాసెస్ టు డౌన్లోడ్ అని కొట్టాలి. కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ప్రాసెస్ డౌన్లోడ్ కొట్టిన తర్వాత ఓకే కొట్టాలి. ఓకే కొట్టిన తర్వాత ఇది ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ప్రిపేరింగ్ ప్రివ్యూ అని వస్తుంది. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత పీడిఎఫ్లో సేవ్ అయ్యిద్ది. అది మనం చూసుకోవడం, ఏ సెంటరా ఎక్కడ అని చెప్పని ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. కొన్నిట్లో మనం మామూలుగా కూడా చూసుకోవచ్చు, యాక్సెప్ట్ అయిందా లేదా, యాక్సెప్టెడ్ అయిందా లేదని. ఈ విధంగా మన సిఎస్ఎల్లో అడ్మిట్ కార్డ్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మెసేజ్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.